హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చిన్నితో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శృతి వాళ్ళ అమ్మ బాలు వాళ్ళ ఇంటికి వస్తుంది. బాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తప్ప మిగతా అందరూ ఇంట్లోనే ఉంటారు. అయితే శృతి వాళ్ళ అమ్మ వచ్చి, నా పిల్లకి ఒక్క రూమ్ కూడా ఇవ్వలేరా, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండి ఏం లాభం, నా కూతురికి ఒక్క గది ఇవ్వకుండా చేశారు, అయినా ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు 3 గదులు కట్టించాలిగా, ఆ మాత్రం కూడా మీ నాన్నకి తెలీదా, అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా అని శృతి వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు బాలు అంటాడు, మీదో పెద్ద బంగ్లా కదా, ఆ బంగ్లాలో 10 రూములు ఉంటాయి కదా, మరి 10 మంది పిల్లల్ని ఎందుకు కనలేదు, రూముకు ఒక పిల్లల్ని చప్పున 10 మంది పిల్లల్ని కనాలిగా, మీరెందుకు ఒక్కలనే కన్నారు అని బాలు సెటైర్ వేస్తాడు. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ అంటుంది, చిచ్చి అసలు నీకు మనుషులతో మాట్లాడే పద్ధతి కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు ఏమైనా అర్థం ఉందా అని అంటుంది. అప్పుడు మేనా అంటుంది, ఏమండి మీరు ఆగండి, మేము మాట్లాడుతున్నాం కదా, మీకెందుకు, మీరు మెలకుండగా ఉండండి అని అంటుంది. అప్పుడు పార్వతమ్మ అంటుంది, అసలు నువ్వు చేశావు, నువ్వు ఇంట్లో వాళ్ళని అంటున్నట్టు అందరినీ అంటే ఊరుకుంటారా ఏంట్రా అని అంటుంది పార్వతి. అప్పుడు నువ్వు ఆగమ్మా, ఇక నాన్న అంతలేసి మాటలు అంటుంటే నీకేమి ఇంత కూడా అనిపించట్లేదా, ఇంత కోపం కూడా రావట్లేదా, అసలు అంతా నీ దగ్గరే ఉంది, ఏ ఎండకు ఆ గొడుగు పడతావు, నీ దగ్గరే ఉంది అంటాడు బాలు. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ అంటుంది, అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు శృతి, అసలు ఇలాంటి మనుషుల మధ్యన తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు, ఆ డబ్బు అమ్మనే మీ పిల్లతో పాటు మా ఓడిని కూడా తీసుకెళ్ళండి, ఎలరా అక్కడికి వెళ్ళి ఇల్లరకంలాగా ఉండు, వాళ్ళు చెప్పిన పని చెయ్యి అని వాళ్ళ తమ్ముడిని రవిని కూడా అంటాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు రవి అంటాడు, ఎందుకన్నయ్య నువ్వు సైలెంట్గా ఉండు, అసలు నువ్వెందుకు అలా అంటావు అని అంటాడు. ఏంట్రా నువ్వు నాకు చెప్తున్నావేంట్రా, మీ అత్తకి చెప్పు, నాన్న ఏ మాట పడితే ఆ మాట అంటుంది, ఆ ఎదవ కాళ్ళు పట్టుకున్నాడంట నాన్న, ఇప్పుడు వచ్చి చెప్తుంది ఎదవ కాళ్ళు, ఆ ఎదవ కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా మన కోసం నాన్న, నీకేమి చీము నొత్తురు లేదా, ఇంత కూడా రోషం రావట్లేదా, ఈ వెళ్ళి ఇళ్ళ కోసం ఆ ఎదవ కాళ్ళు పట్టుకోవడం ఏంటి, ఆడు పెద్ద ఎదవ, ఆ ఎదవ కాళ్ళు పట్టుకున్నాడంట, నీకు కొంచెం కూడా కోపం రావట్లేదంటే నాకు సిగ్గుగా ఉంది, అసలు నువ్వు అసలు కొడుకువేనా, లేచిపోయినోడా అని రవిని తిడతాడు. అప్పుడు రవి అంటాడు, ఇక్కడ ఏం జరుగుతుందో ఆమెకి తెలియదు కదా అన్నయ్య, అందుకనే అలా మాట్లాడుతుందేమో అని అంటుంది. తెలిసేలా చెప్పరా, తెలిసేలా వెళ్ళి చెప్పు, లేచిపోయినోడా అని అంటాడు. అప్పుడు శృతి అంటుంది, అసలు ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, అసలు ఈ నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతావు అని శృతి అంటుంది. అప్పుడు మేనా అంటుంది, మరి లేకపోతే మావయ్య వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకోవడం ఏంటి శృతి, ఇంటి గురించి మావయ్యని ఏ మాట పడితే ఆ మాట అంటే మరి మేము ఊరుకుంటామా అని మేనా అంటుంది. అప్పుడు పార్వతమ్మ అంటుంది, నువ్వు వాగమ్మా, ఇక ఇప్పుడు దాకా ఈడు మొదలు పెట్టాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెడుతున్నావు, ఇక దీన్ని ఆపరు, సాగదీస్తూనే ఉంటారు, ఏదన్నా ఒక మాట వచ్చిందంటే ఆ మాటతో వదిలేసేయాలి, ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టినట్టు, ఇంట్లో ఆడవాళ్ళని అంటున్నట్టు బయట ఆడవాళ్ళని కూడా అంటే ఊరుకుంటారా, అందరూ పడతారా అని అంటుంది. అప్పుడు బాగా బాలు అయితే పార్వతమ్మని తిట్టేస్తాడు, అసలు మా ఇంటికి పట్టిన దరిద్రానివే నువ్వు, నీ వల్లే ఇలా జరిగింది అని బాలు తిడుతూ ఉంటాడు. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ అంటుంది, అసలు ఇలాంటి వాళ్ళ మధ్యన నిన్ను ఉంచాలంటేనే నాకు భయంగా ఉంది, ఆ రోజున ఏమన్నారు, నీకు రూమ్ ఇస్తామని అన్నారు, రూమ్ ఇస్తామని చెప్పి రూమ్ ఇవ్వకుండా ఉండడం ఏంటి, ఇవ్వాలి కదా రూము అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎవరు చెప్పారు నీకు రూమ్ ఇవ్వలేదని, రూమ్ ఇచ్చాము కదా అని అంటాడు బాలు. అలా అంటే వాళ్ళ అమ్మ అంటుంది, వీళ్ళకే గనక రూమ్ ఇస్తే మరి పైకి వెళ్ళి పడుకోవాల్సిన పని ఏముంది వాళ్ళకి, పైకి వెళ్ళి పడుకున్నారు, అలా మంచులో పడుకోవాల్సి వచ్చింది అని వాళ్ళ అమ్మ అంటుంది.
అప్పుడు బాలు అంటాడు, నీ కూతురు చెప్పిందా నీకు ఈ విషయం రూమ్ ఇవ్వలేదని? నీకు ఎవరు చెప్పారు చెప్పు, నీకు ఎవరు చెప్పారో రూమ్ ఇవ్వలేదని? అంటే నా కూతురే చెప్పింది అని వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు శృతి అంటుంది, నేనేం చెప్పానమ్మా, నువ్వెలా అర్థం చేసుకున్నావు? నాకు రూము ఇవ్వలేదని చెప్పలేదు. మేము ఒక చిన్న టెంట్ కొనుక్కున్నాము, మేమే సరదాగా ఉందామని డాబా పైకి వెళ్ళి కూర్చున్నాము, పడుకున్నాము, అంతేగాని వాళ్ళు మాకు రూమ్ ఇవ్వలేదని నేను చెప్పలేదమ్మా. మేము వెళ్ళి పడుకుంటే, పైకి వెళ్ళి పడుకుంటే రూమ్ ఇవ్వలేదని నువ్వు అర్థం చేసుకొని ఉంటావు అని వాళ్ళ అమ్మతో అంటుంది. అప్పుడు బాలు అంటాడు, చూసావుగా నీ కూతురే చెప్తుంది, ఇంకేంటి రూమ్ ఇవ్వలేదని? మా నాన్న హాల్లో పడుకొని మరి ఆ లేచిపోయినోడికి రూమ్ ఇచ్చాడు. నువ్వు నిజ నిజాలు తెలుసుకోకుండా మా మీద వచ్చి ఓ ఎగిరితే మేమెందుకు ఊరుకుంటాము అని అంటాడు. ఈలోపు వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి, ఏమైందిరా, ఏంటి, ఏమ్మా ఎప్పుడొచ్చావు నువ్వు అని అంట. ఎప్పుడొచ్చేదేముంది, ఇప్పుడే వచ్చాను అని అంటుంది. చూడండి నాన్న, మనం రూమ్ ఇస్తే రూమ్ ఇవ్వలేదని మన మీద గొడవ పడుతుంది అని బాలు అంటాడు. అదేంటమ్మా, రూమ్ ఇచ్చాం కదా అని అంటాడు. రూమ్ ఇస్తే మరి పడుకోవాల్సిన పని ఏముంది, పైన పడుకుంది. పైన పడుకున్నారంటే, ఏరా పైన ఎందుకు పడుకున్నారు? నేనేమన్నా పడుకోమన్నానా? లేదా మేము రూము ఒక పడుకోమన్నామా ఏంటి? వాళ్ళు ఇష్టమై వాళ్ళు పడుకున్నారమ్మా, దానికి మేమేం చేయము అని అంటాడు. అయినా మీ కొడుకు మా ఆయన్ని పట్టుకొని ఎంత మాటలు పడితే అంత మాట అంటున్నాడు. అలా అనాల్సిన పని ఏంటి అసలు? చిన్న పెద్ద తేడా తెలియదా? ఏం పెంపకం పెంచారు అది? అదే నా పెంపకం అంటే? మా ఆయన్ని పట్టుకొని ఎదవా అంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు మీనా అంటుంది, వాళ్ళు కూడా చాలా మాటలే అన్నారు మావయ్య అని అంటుంది. ఏమన్నారు అని అంటే, అయినా అరే బాలు, నువ్వు మన ఇంటికి వచ్చిన అతిథుల్ని అలాగేనా మాట్లాడేది? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని వాళ్ళ నాన్న అంటాడు. వాళ్ళ నాన్న అంటే అప్పుడు బాలు అంటాడు, లేదు నాన్న, నా ముందే నిన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే ఆ ఎదవ కాళ్ళు పట్టుకున్నావు అని అని నిన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే నేను ఎలా మౌనంగా ఉంటాను నాన్న? అందుకనే నేను ఆ ఎదవ అన్న మాటే అన్నాను, నేను ఇంకేమీ అనలేదు అని అంటాడు. అయినా సరే నువ్వు క్షమాపణ చెప్పు ఆమెకు చెప్పు అంటాడు. నేను చెప్పను నాన్న అంటాడు. అప్పుడు మీనా కూడా అంటుంది, ఈయన్ని కూడా రౌడీ వెధవా అన్నారు మావయ్య గారు, ఈ విషయంలో ఈయన్ని తప్పేమీ లేదు అని మీనా అంటుంది. అప్పుడు పార్వతమ్మ అంటుంది, నువ్వెందుకే, నువ్వు ఆపవే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు బాబు కొడుకు మాట్లాడుకుంటున్నారుగా, వాళ్ళ మధ్యలో నువ్వెందుకు వెళ్తావు అని అంటుంది. అంటే క్షమాపణ చెప్తాడని ఈ పార్వతమ్మ అలా అంటుంది. అప్పుడు బాలు అంటాడు, నువ్వెన్ని నాటకాలు వేసినా ఎన్ని చేసినా నాది తప్పు ఉంటే నేను చెబుతాను, నాకు తప్పు లేనిదే నేను క్షమాపణ చెప్పను, అది నీకు కూడా తెలుసు అని పార్వతమ్మతో చెప్పి సీరియస్గా బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే, బాలు కార్ స్టాండ్ దగ్గరకు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ అసలు ఏమనుకుంటున్నారా? అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మా ఇంటికి వచ్చి మమ్మల్నే తిడతారా? మా నాన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మా నాన్నే అంటారా అని అంటాడు. అప్పుడు వాడు బాలు ఫ్రెండ్ అంటారు, ఏమైందిరా, ఏంటిరా అని అంటాడు. ఏమయ్యేదేముంది, ఆ లేచిపోయినోడు పెళ్ళాం ఉంది కదా, ఆ పెళ్ళాం వల్ల ఒక తల్లి ఉంది కదా, ఆ తల్లి మా ఇంటికి వచ్చి మా నాన్నని నానా రకాల మాటలు అందిరా. నేను మమ్మల్ని అంటే సరే, మా నాన్న అంటే నేనెందుకు ఊరుకుంటాను? నేను ఊరుకోలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నాకు తెలుసు కదరా, నువ్వేం సైలెంట్గా ఉండవు కదా, నువ్వు ఏదో ఒకటి అంటానే ఉంటావు కదరా, నీ సంగతి నాకు తెలుసులే అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. మరి ఎందుకు మౌనంగా ఉండాలిరా? అందులోనూ మా నాన్న తిడితే నేను కాముగా ఉంటానా? మా నాన్న పస్తులు ఉండైనా సరే మాకు అన్నం లోటు లేకుండా పెట్టేవాడురా తిండి విషయంలో. అలాంటి నాన్న ఏదైనా అంటే నేను ఊరుకుంటానా? ఆ లేచిపోయి వెళ్ళిపోయినోడు కోసం మా నాన్న పోలీస్ స్టేషన్కి తిరిగాడు, గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ రవిగాడిని ఇంట్లోకి తీసుకురాకోకుండా ఉందామనుకున్నాను. మా పార్వతమ్మ గారు మా నాన్నకి ఏ మాయ మాటలు చెప్పిందో ఏమో, వాడిని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి తగలబెట్టింది. ఆ తగలబెట్టిన కాడి నుంచే నాకు ఈ గొడవలు, ఈ గోళ్ళు, ఈ వచ్చి 2 రోజులు అయితేనే ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయి,
ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటో, తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటాడు. అదేం ఉండదు లేరా, అంతా సర్దుకుంటుంది, అంతా బాగానే ఉంటుంది లేరా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఏదేమైనా ఇక నువ్వు అవన్నీ మర్చిపోరా అని అంటాడు. నేను ఎప్పుడో మర్చిపోయాను, అక్కడే మర్చిపోయాను, కాకపోతే గుర్తొస్తే ఇప్పుడు అనాలనిపించింది, నీకు చెప్పాలనిపించింది, అందుకనే, లేదంటే నేను అక్కడే మర్చిపోయి వచ్చేసాను అంటాడు. ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే కారులో ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్తో బార్కు వెళ్తూ ఉంటాడు. బార్కు వెళ్తుంటే డ్రైవింగ్ చేసేవాడు ఉంటాడు. ఏరా ఆ డ్రైవింగ్ చేసేవాడు ఉంటే, ఏరా కిరాయి ఉంది రమ్మన్నారు కదరా, ఏంట్రా నన్ను ఇలా కార్ డ్రైవింగే చేపిస్తున్నారు, అసలు ఎక్కడ ఏంటి అని అడుగుతాడు. ఎక్కడికి ఏంటి అంటే, కిరాయి ఉందంటేనే వస్తావేంట్రా, మందు షాప్కి బార్ షాప్కి పదా అని ఇంకొక ఫ్రెండ్ అంటాడు. అదేంట్రా దుర్మార్గుల్లారా, కిరాయి ఉందని చెప్పి బార్ షాప్కి తీసుకెళ్తున్నారా నన్ను, అసలుకి ఈ రోజు నేను తాగనని మీకు తెలుసు కదా, అయినా సరే నన్ను తీసుకెళ్తున్నారా, నమ్మక ద్రోహుల్లారా అని అంటూ ఉంటాడు. అప్పుడు యారా నువ్వు తాగితేనే వస్తావా ఏంటి, లేకపోతే కిరాయి ఉంటేనే వస్తావా ఏంటి, ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చెయ్యలేవా అని బాలు అంటాడు. అలా అంటూ బాలు తర్వాత, ఏరా మనలో ఎవరైనా మనస్పర్ధలు వచ్చి ఏదైనా తప్పు చేశారనుకో మన ఫ్రెండ్స్లో, మనం ఖండిస్తామా లేదా దాన్ని, ఆ విషయాన్ని అని బాలు పక్కన కూర్చున్న వాడికి చెప్తారు. ఖండిస్తాంరా, ఖండించకుండా ఎలా ఉంటాము అంట. మరి నేను కూడా మా ఇంటికాడ చేసింది అదే కదరా, నేను కూడా వాళ్ళు తప్పు జరుగుతుంటే మా నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటేనే కదా నేను కూడా మాట్లాడొద్దు అది తప్పు అని ఖండిస్తున్నా, ఆ మాత్రానికే నేను క్షమాపణ చెప్పేయాలా అని అంటాడు. అప్పుడు ఇంకో ఫ్రెండు, అమ్మ మళ్ళీ మొదలు పెట్టావా, మళ్ళీ మొదలు పెట్టావు, నువ్వు మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వచ్చావు కదరా, అది మర్చిపోరా, ఆ విషయాన్ని మర్చిపోయిక నువ్వు అంటాడు. లేదురా నేను ఎప్పుడో మర్చిపోయా, అక్కడే మర్చిపోయా, కాకపోతే గుర్తొచ్చింది ఇప్పుడు అంటాడు. ఇంతలో కారు వెళ్తూ ఉండగా వీళ్ళ ముందు ఒక కారు ఆగుతుంటే ఆ కారు ఏదో రిపేర్ వస్తుంది. కారు ఆపుతారు. ఏమైంది ఏంటి, కారు అడ్డు తీయండి అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ కార్ డ్రైవింగ్ చేసే అతను అంటాడు. అంటే ఒక్క 5 నిమిషాలు అయిపోవచ్చింది అని ఎదురు అడ్డు పెట్టిన అబ్బాయి చెప్తాడు. వెనకమాల ఇంకో కారు వస్తుంది, హార్న్ వేస్తూ ఉంటాడు. ఎంత హార్న్ వేసినా జరగట్లేదని ఇంకా హార్న్ వేస్తూనే ఉంటాడు. అప్పుడు బాలు కారు దిగి వెనకమాల కారు వాళ్ళని, హార్న్ ఉంది కదా అని ఓ నొక్కేస్తావా, ముందు వెనక ఏమున్నాయో చూసుకోవా అని ఆయన్ని దింపి కాలర పట్టుకుంటాడు. అలా కాలర పట్టుకుంటే ఇంకొకరు అంటాడు, ఎవడరా బాబు నువ్వు, అయినా కారు ఇట్ట అడ్డంగా పెట్టి ఏంటి నువ్వు హార్న్ కొడుతుంటే తీయాలి కదా అని ఇంకొకడు అంటాడు. అప్పుడు మా ముందు ఇంకో బండి ఉంది, ఆ బండికి ఏదో రిపేర్ అయ్యింది, 5 నిమిషాలు ఆగమంటున్నారు, అడ్డుగా ఉంది, వాళ్ళు తీస్తే కదా మేము తీసేది, నీకు హారన్ ఉంది కదా అని నువ్వు కొట్టుకుంటూ పోతావా అని వాడిని గొసులుతాడు, తిడతాడు కాలర్ పెట్టుకొని. అప్పుడు మిగతా ఇద్దరు ఫ్రెండ్స్, నువ్వు రారా బాబు, నువ్వు రారా, ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంతా వీడి మీదే చూపించేస్తాను, సారీ బాస్ అని చెప్పి వీడిని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి కార్ పక్కకి తిప్పి బార్ షాప్లోకి వెళ్తారు. బార్ షాప్లోకి వెళ్ళి ఒకడు తాగడు అని అంటాడు కదా ఫ్రెండ్, వాళ్ళల్లో ఆడు ఆ మందు బాటిల్ ఎంకే చూస్తూ, నేను తాగను ఈ రోజు అని తెలిసి నన్ను కావాలనే ఇక్కడికి తీసుకొచ్చారు కదరా అని అంటాడు. ఎవడ తాగొద్దు అన్నాడు రా, తాగితే తాగాలనిపిస్తే అని బాలు అంటాడు. వీళ్ళిద్దరూ సరేలే ఎలాగో తాగనంటున్నావుగా, ఈ చికెన్ ముక్కలను తిరు, ఈలోపు ఈ మంచింగ్ తీసుకో నువ్వు అంటాడు. అప్పుడు ఈ మంచింగ్ నాకు, మందు మీకు అంటాడు. ఇంకొకడు మంచింగ్ తింటా ఉంటాడు, ఇంకొకడు మందు గ్లాస్ నిండా పోసుకొని తాగుతూ ఉంటాడు. బాలు మాత్రం కొంచెమే పోసుకుంటాడు. అప్పుడు ఇంకొకడు అంటాడు, ఏంట్రా అన్నే పోసుకున్నావు ఏంట్రా, కొంచెమే, ఇంకా పోసుకో, నిండా పోసుకో అంటాడు. వద్దురా బాబు, నేను ఫుల్గా తాగెళ్ళాను అనుకో నాన్న తిడతాడు, ఇక కొంచెం తాగాలి అంతే, ఈ మాత్రం దానికి తాగడం ఎందుకురా అని అంటే, తాగాలి, తాగినట్టు ఉండకూడదు, అందుకనే కొంచెమే తాగాలి అని బాలు అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈరోజు ఎపిసోడ్ని మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి.